హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాన్స వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. సరిగా ఉండు. ఎందుకు డల్గా ఉన్నాడు ఈరోజు? ఏమైంది డల్ దేనికి? తెలుసుకో. ఎలా చూడు మొత్తం దేశానికి రీసెంట్ వీడియోస్లో మేము కొత్త కార్ తీసుకుంటున్నామని చెప్పేసి అన్నాను కదండి. సో ఇంకా కొత్త కార్ తీసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. ఈరోజు పూజ చేసుకుని ఇంటికైతే పట్టుకెళ్తాము. అయితే ఇది దసరా రోజునైతే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నా ఫోన్లో స్పేస్ సరిపోవట్లేదు అనమాట. అందుకే ముందుగానే అప్లోడ్ చేయవలసి వస్తుంది. మేము ఏం కార్ తీసుకున్నాం, దాని మోడల్ ఏంటన్నది మొత్తం షేర్ చేస్తాను. అయితే ఇక్కడ ఓపెనింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే అది చూసేయండి. ఈ వీడియో వచ్చేసి 2 days వీడియో అనమాట. మీకు అంతా కలిపి ఒక దాంట్లోనే పెడుతున్నాను. ఎందుకు ఏంటన్నా చెప్తాను. खाली खींचो, पाछड़ खींचो, खींचो। మేము తీసుకున్న కొత్త కార్ అయితే ఇదేనండి. మేమైతే హోండా గ్రాండ్ i10 నియో అయితే తీసుకున్నాం అనమాట. సో దీని మోడల్ వచ్చేసి ఇదంతా ప్లాన్ వచ్చేసి ఇంకోండి వీళ్ళిద్దరిదేనమాట. వీళ్ళిద్దరు కలిపి ఈఎంఐ అయితే తీసుకున్నారు ఆఫీస్ ద్వారాని, ఓన్ డబ్బులు అయితే కాదండి. సో అలా తీసుకున్నారనమాట. సో కలర్ అయితే గ్రే కలర్ అయితే తీసుకున్నారు. సో ఇంకా మార్నింగ్ టైం అనమాట. ఇది యాక్చువల్లీ ముందు రోజు నైటే పూజ అయితే అయ్యిందనమాట. సో ఆ కంగారు అంతా ఈవిడదేనండి. యాక్చువల్లీ ఈ రోజు వచ్చి పూజ చేసుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళైతే ఇంకా కంగారు పడిపోయి ఇంక ముందు రోజు నైటే వచ్చామన్నమాట. అంటే 24న అయితే వచ్చాము. యాక్చువల్లీ కార్ మనకి డెలివరీ డేట్ వచ్చేసి 25 అనమాట. సో ఈ రోజు అయితే 25. సో ఈ రోజు మేము తీసుకోవాలి వచ్చి, కాకపోతే ఇంక ముందు రోజు నైటే వాళ్ళు కంగారు పడిపోయారు అనమాట. సో ఇంకా అప్పుడైతే కీ కట్ట లేదన్నారండి. 24 నైట్ వెళ్ళి పూజ అంతా చేసుకున్న తర్వాత 25 అయితే కీ అయితే తీసుకున్నాము. కీ తీసుకుని కార్ ఓపెనింగ్ అయితే జరిగింది అనమాట. సో అలా 25 అయితే జరిగింది. ఇది వచ్చేసి 24 సాయంత్రం మాటలు. సో ఇప్పుడైతే మేము కారు పూజ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మన పాత కార్ అనమాట. మన పాత కార్ కూడా కొత్త కార్లో అయితే రెడీ అయిపోయింది. ఎలా ఏంటన్నది మీకు రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. దిగండి, నువ్వు కూడా దిగు. ఇలా వచ్చేసి అటు వెళ్ళండి. ఇప్పుడు ఇద్దరు చేతులు కలుపుకుని వెళ్ళండి. అది మన కారు, అది మన కారు అది. సో ఇక్కడైతే మా హస్బెండ్ డైరెక్షన్లు అయితే ఇస్తున్నారనమాట. ఇటు రండి అటు రండి అని చెప్పేసి. యాక్చువల్లీ మేము అందరం కార్ మీద వచ్చాము, వీళ్ళేమో బైక్ మీద అయితే వచ్చారనమాట. సో ఇప్పుడైతే మా హస్బెండ్ మీ ఇద్దరు కార్ మీద వచ్చినట్టు, మీరిద్దరు కార్ తీసుకున్నట్టు వీడియో తీస్తాను రండి అని చెప్పేసి నన్నేమో డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టారు. ఆయనేమో పక్క సీట్లో అయితే కూర్చోబెట్టి ఇద్దరు డోర్స్ తీసుకుని అయితే వచ్చి కార్ దగ్గరికి అయితే రండి అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. సో అలా ఏదో చిన్న వీడియో అయితే తీశారు. ఇంకా మనం తీసుకునే కార్ అయితే ఇదేనమాట. చాలా మట్టికి ఓన్ వాయిస్ అయితే పెడదాం అనుకున్నానండి. ఇప్పుడు నవరాత్రులు కదా, ఇక్కడ దాండియా కట్ట ఆడతారు. ప్రతి షోరూమ్ కాడ కట్ట ఇలాగే సాంగ్స్ అయితే పెట్టేశారు. ఫుల్గా సాంగ్ సౌండ్ అయితే వస్తూ ఉన్నది. ఇంక అందుకే మొత్తం అంతా కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడైతే పూజ అయితే చేయాలండి. పూజ కోసం అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే చూస్తున్నారనమాట. నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు ప్రతిదీ కూడా మొత్తంతో పని పెట్టుకుంటున్నారండి. మనకి గుడికి వెళ్ళాలన్నా మొత్తం, అసలు మా హస్బెండ్ మొత్తం కానీ ఇంకేంటి సెంటిమెంట్స్ అసలు ఏం పెట్టుకోరు అనమాట. మా పిల్లలిద్దరికి నక్షత్రాన్ని బట్టి కూడా పేరు పెట్టలేదనమాట. మా హస్బెండ్ నచ్చిన పేరు అయితే పెట్టేశారు ఇద్దరికి. అలాగే వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి ఆ వి మీద అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకిద్దరు పేరు కూడా వి మీద స్టార్ట్ అయ్యేలా అయితే పెట్టారనమాట. సో అలాగా ఇంకెళ్ళైతే ప్రతి దానికి కూడా మొత్తం చూసారు. చాలా సేపు అయింది ఇక్కడికి వచ్చి వెయిట్ చేసాము. ఇంకా తర్వాత అయితే టైం అయితే అవుతుంది. ఇక్కడైతే వాళ్ళ అన్నీకి ఇంకా వాళ్ళ అక్కకి అయితే ఇలా మొక్కుతున్నారండి. సో వీళ్ళ సాంప్రదాయాలు ఇవి చూస్తే మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే విచిత్రంగా అంటే మన వేరేగా ఉంటాయి, వీళ్ళే కూడా వేరేగా ఉంటాయి అనమాట. సో అలాగే ఇంకా వాళ్ళ తరపున కూడా చుట్టాలు అయితే వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ అక్కలు అందరూ వచ్చారనమాట.
సో ఇంక అందరూ కలిపి ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారు. ఇంక నేను కూడా తీస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే లైటింగ్ అంటే అంత లేదండి, ఎందుకంటే చెప్పాను కదా మేము ఈవినింగ్ అయితే వచ్చాం కాబట్టి. ఇక్కడ మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. కొత్త కూర వచ్చేస్తుంది, నేను కూడా నడుపుతాను అంటాడు. సో మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఇంకా మా అబ్బాయికి ప్రతి కార్ల పేర్లు తెలుసండి, అసలు ప్రతిదీ చెప్తాడనమాట. ఏ కారు ఏంటన్నది, ఏ కంపెనీ అన్నది ప్రతిదీ చెప్తా ఉంటాడు. మేము తీసుకున్న మోడల్ వచ్చేసి గ్రాండ్ i10 నియోస్ అనమాట. ఇప్పటికైతే మొత్తం టైం అయితే అయ్యిందండి. ఓ అందరు చెప్పుకునే వాళ్ళు. ఈరోజు అనుకున్నామా આપણું કંકુ લાયા હતા કઈ ગયા અંબાજી વાળું લાવ પાણી આવે ને પાણી రా విన్ను. విన్న ఆ పక్క వెళ్ళిపో, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాను. విన్నాడు పక్క వెళ్ళిపో. కొట్టేటించి ఫస్ట్ కేసే అక్కడ పొట్టేటి ఇంకో చిన్న స్వస్తికి పక్కన నుంచి అది సరిపోతుంది. స్వస్తికి ఇటు పక్కన పెట్టి అది एक मिनट आता मैं, अभी आता हूँ. आप लोग ऐसा जीतू नहीं ఇలా తిప్పు విన్ను. ఇంకా అయితే పూజ అయితే అవుతుందండి. ఇంకా పిల్లలకైతే ఇలాగ కుంకుమ వాటర్లోని కాలు ముంచి ఇలా పాదాలు అయితే వేస్తారు కదా. సో ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళ పిల్లల చేత అయితే వేయించారండి. ఇంక తర్వాత అయితే ఇంకా విన్నో చేత కూడా ఇలా వేస్తున్నాము. సో ఈ విధంగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఇలా అయితే అడుగులు అయితే వేయించిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నారు వాళ్ళే. ఇంకా లోన కార్ లోన ఇంకా టైర్లు గడ్డ చేస్తారు కదా, ఇంకా అంతా వాళ్ళు ఇలా చేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టారండి. యాక్చువల్లీ మనం ఇలా కొబ్బరికాయలు కొడితే అవి తినాం కదా, కాకపోతే వీళ్ళు అది ప్రసాదం కింద అయితే తీసుకుంటారు. ఇంకా వాళ్ళ పూజ అయితే అయిపోయిందండి. ఇంకా కారు స్టార్ట్ చేసే ముందు మనం ఇలా నిమ్మకాయలు పెట్టి దిష్టి తీస్తాం కదా, అంటే కొబ్బరికాయ పెట్టి దిష్టి అయితే తీస్తాం కదా, ఇలాగ మన సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడైతే మా హస్బెండ్ కూడా నిమ్మకాయలు అయితే పెట్టేసి కొబ్బరికాయ అయితే దిష్టి తీస్తున్నారు. అయితే ఫస్ట్ ఈ కార్ స్టార్ట్ చేసింది ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నీ అనమాట. సో ఆయన చేత అయితే కార్ అయితే స్టార్ట్ చేయించారండి. ఇంకా వీళ్ళైతే కిందకి వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసేసారనమాట. సో వేసి వచ్చిన తర్వాత అలా ఒక్కొక్క ఫ్యామిలీ కూడా ఎక్కి కార్ అయితే నడిపాము. సో ఇంకా ఫస్ట్ అయితే నిమ్మకాయలు అయితే పెట్టారు కదా, ఇంకా నిమ్మకాయలన్నీ ఇలా తొక్కించిన తర్వాత వాళ్ళంతా ఒక రౌండ్ అయితే వేసుకుని వచ్చారనమాట. అయితే మీకు ఒక విషయం అయితే చెప్పలేదండి, అదేంటంటే నేను రీసెంట్గానే కార్ నడపడం అయితే నేర్చుకున్నాను. అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పను కానీ గేర్ ఎక్కడ ఎలా వేయాలి, ఫస్ట్ గేర్లో ఎలా వెళ్ళాలి, సెకండ్ గేర్లో ఎలా వెళ్ళాలి అన్నది కూడా మొత్తం అన్నీ నేర్చుకున్నాను అనమాట. సో అలాగా ఇంక నాకు కూడా వచ్చు కాబట్టి ఇంక నేను కూడా ఈ కార్ అయితే ఒక చిన్న అంటే అక్కడే కొంచెం నడిపాను అనమాట. అంటే కొత్త కారు కదా, అంత ఏమీ తెలియదు కానీ పాత కారులో తెలుసు కాబట్టి అది నడపగలను. కాకపోతే ఇది కొంచెం అలాగా డ్రైవ్ చేశాను అనమాట. సో ఇప్పుడు దాకా మీకు ఏ వీడియోలో కూడా షేర్ చేయలేదు. నేనైతే కార్ అయితే రీసెంట్గానే నేర్చుకున్నాను అనమాట. అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిందా అంటే రాలేదు, కొంచెం కొంచెం వచ్చానమాట. కాకపోతే మలుపుల్లోని కట్ట వెళ్ళడానికి కష్టం కానీ డైరెక్ట్ రూట్లో అయితే మాత్రం ఒక 5 అయితే వేసేస్తున్నాను గేర్ అయితేని, 4-5 అయితే వెళ్ళిపోతున్నాను అనమాట.
సో అది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫస్ట్ ఎక్కి వాళ్ళు కూడా ఒక రౌండ్ అయితే వేశారు. ఇంకా మా ఫ్యామిలీ అయితే ఎక్కుతున్నాము. ఇంక మేము కూడా ఎక్కేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా ఒక రౌండ్ అయితే వేశారనమాట. అంటే రౌండ్ అంటే ఏం కాదు, పైన కొంచెం అలా నడిపారనమాట. ఇప్పుడైతే మా డ్రైవింగ్ అయితే చూసేయండి. ఇక్కడ నడిపేది అయితే నేనేనమాట. సో అలా ఏదో కొంచెం నడిపాను. యాక్చువల్లీ ఆ బండిలో కూర్చున్నాను కానీ అది స్టార్ట్ అయిందో కూడా తెలియలేదు. అంత సైలెంట్గా స్టార్ట్ అయిందనమాట. పాత బండి అయితే కొంచెం సౌండ్ వస్తే స్టార్ట్ అయినట్టు తెలిసింది కానీ ఇది అసలు స్టార్ట్ అయినట్టే అనిపించలేదు. సో ఈ విధంగా ఒక చిన్న రౌండ్ అయితే వేసేసానండి. సో మా కొత్త కార్ అయితే ఇదేనమాట. ఫైనల్గా నేను కూడా కొత్త కార్ అయితే నడిపేశాను. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అలాగే నేను కట్టుకున్న శారీ కూడా చాలామంది షార్ట్ వీడియో పెట్టినప్పుడు అయితే కామెంట్స్ అయితే చేశారు, శారీ చాలా బాగుందని చెప్పేసి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకొంతమందికి వీడియోస్ అయితే షేర్ అవుతూ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ వెంటనే మనకి ఫోటో అయితే ఫ్రేమ్ ఇచ్చేసారండి. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చేసారనమాట. ఇది మార్నింగ్ టైము, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చాము. సో ఇంకెవరైనా లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్.